ఆడిటోరియం బయటకు వస్తే అన్ని కొబ్బరి చెట్ల మధ్యలో రోడ్డు. ఆ రోడ్డు ఎమ్మటి వెళ్తా ఉంటే సార్ అని పిలిచింది ఒక అమ్మ. ఎవరా అని ఇలా చూస్తే చెయ్యెత్తి మిమ్మల్ని అని అన్నది. ఆగాను. ఏంటమ్మా అన్న. సార్ ప్రసంగం చేసింది మీరేనా అన్నది. అవును నేనేనమ్మా అన్న. సార్ మన పాపాల కోసం యేసయ్య చనిపోయాడు 2000 సంవత్సరాల క్రితం అన్నారు, అది నిజమంటారా అన్నది. అదేంటమ్మా అలా అంటావు, నేను నిజమని నమ్ముతున్నాను అందుకే చెప్తున్నాను. అయితే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మన పాపాల కోసం చచ్చిపోతే ఈ లోకంలో ఇంకెందుసారి పాపం అందే అన్నది. ఊ బాబా ఏం చెప్పాలరా బాబా అనుకున్నా. అయిపోయింది ఇక అందరూ పబ్లిక్ గుమ్ముడారు. ఇప్పుడు కనుక జవాబు చెప్పకపోతే మనం చేసిన ప్రసంగం అంతా గొల్లే. ఏం చేయాలి అర్థం కాల. క్షణం ప్రభా అని అనుకుంటా ఉంటే 2 కొబ్బరి చెట్లు దాని పక్కన నుంచి మధ్యలో నుంచి ఉంది. ఈ 2 కొబ్బరి చెట్లకి బ్యానర్ కట్టి ఉంది. ఇలా తలకాయ పైకి చూస్తే బ్యానర్ కనబడింది. ఆ బ్యానర్ ఏంటి తెలుసా? పల్స్ పోలియోది. ఆ బ్యానర్ చూపించి అమ్మ పోలియో రాకుండా వ్యాక్సిన్ కనుక్కొని ఎంతకాలం అయిందన్న. అది ఎందుకు ఇప్పుడు అన్నది. చెప్పొచ్చు కదా అన్న. అంటే 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు అయింది కదా వ్యాక్సిన్ కనుక్కొని, పోలియో అయితే కొంత ఊర్లో అన్న. అదేం ప్రశ్న సార్, వ్యాక్సిన్ కనుక్కుంటూ పోయిందా, చుక్కలేసుకోవాలి లేదా పని చేయదు అన్నది. నేను కూడా చెప్పేది అదే. 2000 సంవత్సరాల క్రితం ఆయన వ్యాక్సిన్ కనుక్కున్నాడు, చుక్కలేసుకుంటే పని అవుద్ది. వీళ్ళు బ్యానర్ కట్టారు, నేనే బ్యానర్నే.